టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఆయన పిటిషన్ వేశారు. సజ్జలతో పాటు ఆర్కే, దేవినేని అవినాష్ పిటిషన్లపైన హైకోర్టులో విచారణ జరగబోతోంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేసేశారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి వెనుక వైసీపీ కీలక నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వారి డైరెక్షన్లోనే ఈ దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతల దేవినేని అవినాష్, లేలా అప్పిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టును తీర్పును వెలువరించింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు. ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తమను పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దేవినేని అవినాష్, లేలా అప్పిరెడ్డి, ఆర్కే, సజ్జల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ముందస్తు బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. వైసీపీ ఫైర్ బ్రాండ్లపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. వైసీపీ హయాంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో ఫైర్ బ్రాండ్లు ముందుండేవారు. పార్టీ విధానపరమైన నిర్ణయాలపై కాకుండా రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడికి వీరు ప్రాధాన్యం ఇచ్చేవారు. అటువంటి వారు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో టార్గెట్ అవుతున్నారు. తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు కూడా. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడడంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈ రేసులో ముందుండేవారు. తెలియంది కాదు, చివరకు చంద్రబాబు సతీమణిని నిండు సభలో అవమానించి ఆయన రోధించేందుకు కారణమయ్యారు. లోకేష్ పై వ్యక్తిగత హసనానికి దిగేవారు. కానీ ఆ ఇద్దరు ఇప్పుడు మీడియాకు సైతం దొరకపోవడం విశేషం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అమూల్య, ఏదైతే మీరు చెప్పినట్లుగానే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కొడాలి నాని గాని, అదేవిధంగా వల్లభనేని వంశీ, ఆర్కే, ఈ ముగ్గురు తో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా మరి గతంలో టీడీపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు ఉంటే 17 నియోజకవర్గాలకి ఒక్క నియోజకవర్గం కూడా వైసీపీ గెలుచుకోవడం పోవడంలో కూడా పూర్తిగా కూడా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ఎవరైతే గతంలో నిండు సభలో మాట భువనేశ్వరి పైన చేసినటువంటి విమర్శలు కానీ, అటు లోకేష్ పైన చేసినటువంటి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపటం, అదేవిధంగా కౌరవ సభలో నేను ఉండను, గౌరవ సభగా వచ్చినప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చంద్రబాబు ఏదైతే శపథం చేశాడో అదే సమయంలో ఈ రోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా మరి ఆ సభకి అడుగు పెట్టినటువంటి సందర్భాలు అయితే కనపడుతుంది. అయితే ఎన్నడూ లేని విధంగా ఏ రాజకీయ పార్టీ మీద
దాడి చేయని విధంగా కూడా మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరి మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం టీడీపీ కేంద్ర కార్యాలయం పైన అటు జోగి రమేష్ సంబంధించినటువంటి అనుచరులు కానీ అదేవిధంగా అప్రేటికి సంబంధించినటువంటి అనుచరులు తీవ్ర స్థాయిలో మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టడం, పార్టీ అంశపైన రాళ్లు రువ్వడం, పార్టీ అంశపైన ధ్వంసం చేయటువంటి అంశాలు ఏ పార్టీ కూడా మరి సహించినటువంటి అంశాలు అటు జగన్మోహన్ రెడ్డి సర్కారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే సమయంలో మరి జోగి రమేష్ మంత్రి హోదాని కల్పించారు. ఏదైతే ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు ఆయన టీడీపీ కార్యాలయం పైన దాడి చేయటం, మరి వారిపైన మళ్ళీ కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వారందరినీ ప్రోత్సహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. జోగి రమేష్ మంత్రి పదవి ఇవ్వటం, అదేవిధంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసుకున్నాం, జనరల్ గా కేవలం రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించినటువంటి విమర్శలే చూసాం కానీ తీవ్ర స్థాయిలో ఒక పార్టీ పైన, ఒక కేంద్ర కార్యాలయం పైన దాడి చేయడం ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ, దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సహించినటువంటి తప్పులు అటు జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి. వారిలో ఉన్నటువంటి అటు జోగి రమేష్ కానీ, అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కానీ, అటు కొడాలి నాని కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు. ఏ పదము వాడినా గానీ వాడు వీడు అంటూ ఒక బూతులు పురాణంగా ఒక మంత్రిగా చేసినటువంటి నేపథ్యంలో ఆ విధంగా అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో మాట్లాడినటువంటి అంశాలు అటు సభ్య సమాజం చిక్కుపడే విధంగా కూడా మరి గతంలో జరిగినటువంటి పరిస్థితి. ఈ సమయంలోనే 11 సీట్లకి పరిమితం అవటానికి ఇదే ఒక ప్రధాన కారణం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పైన దాడి చేయటం నిజంగా అటు ప్రజలు తీవ్ర వ్యతిరేకత అయితే కనపడింది. అటు ఆయన్ని 53 రోజులు అనేక తప్పుడు కేసుల్లో ఆయన్ని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఆయన్ని 53 రోజులు జైలుకు పాలు చేయటం, ఇవన్నీ కూడా వైసీపీ ఓటమికి చాలా కారణాలని చెప్పుకోవచ్చు, ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీనియర్ గా 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా పనిచేశాడు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనేక బిల్లులు తీసుకొచ్చినటువంటి, అనేక బడ్జెట్లు పెట్టినటువంటి నేపథ్యంలో, సీనియర్ నేతగా పేరున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన కేసులు నమోదు చేయడం, 53 రోజుల జైలు చేయడం పట్ల కూడా అటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్కి వచ్చినప్పటికీ కూడా గుంటూరు జిల్లా 2 సీట్లు అంత టఫ్ ఫైట్ లో కూడా టీడీపీకి 2 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కనీసం 1 సీటు కూడా బోని చేయనటువంటి పరిస్థితి. మరి కడప జిల్లాలో కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ వైసీపీ నేతలు కోలుకోనటువంటి పరిస్థితులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు చేసినటువంటి ఒక్కొక్క తప్పుని బేరేజ్ చేసుకుంటున్నారు. ఏదైతే మంత్రుల పనితీరు కానీ, అదేవిధంగా సెక్రటరియట్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సలహాదారులు తీవ్ర స్థాయిలో నష్టపరిచే విధంగా సలహాలు ఇచ్చారు. ఏదైతే ధనుంజయ రెడ్డి వ్యవహారం కానీ, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కేవలం బటన్ ఇంట్లో ఉండి బటన్ నొక్కితే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఒక భిన్నమైన తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాజకీయ పరంగా అంశాలు ఏదైనా ఎదుర్కోవాల్సి ఉంటది కానీ, అయితే అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి నేరుగా అందినప్పటికీ కూడా అయితే పూర్తిగా కూడా అటు రాజధాని అంశం కానీ, పోలవరం అంశం కానీ, అదేవిధంగా ప్రత్యేక హోదా అంశం కానీ ఇంతమంది ఎంపీలు గత ప్రభుత్వానికి అవకాశం కల్పించినప్పుడు ఖచ్చితంగా మరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రంలో తన వాణిని వినిపించాల్సినటువంటి నేపథ్యంలో దానికి పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే వ్యవహారంలో కూడా పూర్తిగా వైసీపీ విఫలమైందని చెప్పుకోవచ్చు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏ ఒక్క కంపెనీని కూడా ఆంధ్రప్రదేశ్ కి తీసుకురానటువంటి పరిస్థితి. 3 రాజధాని అంశాన్ని లేవనెత్తినప్పటికీ ఒక్క రాజధాని కూడా మరి పూర్తి చేయనటువంటి పరిస్థితి. వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొత్త రాజధానికి 2014లో మరి పెట్టుబడులు పెట్టి అనేక బిల్డింగ్లు, భవనాలు మరి పూర్తి చేసినటువంటి నేపథ్యంలో అవన్నిటికీ కూడా పూర్తిగా కూడా ప్రజాధనాన్ని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం ఇదే అని చెప్పుకోవచ్చు మామూలుగా. ఎందుకంటే ఆయన ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన
స్పీచ్ లో మనం చూసాము. ఆయన మాట్లాడినటువంటి అంశాలు అనేక అంశాలను లేవనెత్తారు. ఏదైతే ప్రజలకి నేరుగా అనేక సంక్షేమ పథకాలు, అటు పెన్షన్స్ పథకాలు కానీ, అదేవిధంగా వికలాంగులకు కానీ, అదేవిధంగా అటు రైతు భరోసాకి సంబంధించి కానీ, డోక్రా మహిళలకు కానీ ఇచ్చినటువంటి అనేక పథకాలని ఆయన ప్రస్తావించాడు. కేవలం ఆ పథకాలు, సంక్షేమ పథకాలు అందిస్తే కాదు, ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అదేవిధంగా దేశంలో రాష్ట్రం ఒక అగ్ర రాష్ట్రంగా ఉండాలనేదే ప్రజల ఒక ఆకాంక్ష. అదేవిధంగా మద్యం పాలసీ మనం తీసుకుంటే, మద్యం పాలసీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అదే పూర్తిగా కూడా మద్యపాన నిషేధం, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండులని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. అనేక ప్రజలు, మందుబాబులు కూడా ముచ్చువాట పడ్డారు. ఏదైతే ఆ బ్రాండ్లు నాసురకం మందు తీసుకొచ్చి, అదేవిధంగా ప్రభుత్వం టేక్అవుట్ చేసి అటు బెల్ట్ షాపులను నడిపించి వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అటు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. అదే సమయంలో ఇసుక పాలసీని తీవ్రంగా కూడా ఇబ్బందులు గురి చేశారు. అనేక చేతివృత్తుల సంబంధించినటువంటి కార్మికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏర్పడిగానే ఇసుక పూర్తిగా ఆగిపోవడం, అదేవిధంగా అన్ని రకాలకు సంబంధించినటువంటి అటు చెక్క పని వాళ్ళు కానీ, సున్న పని కార్మికులకు కానీ చాలా ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఒంటెద్దు పోకట జగన్మోహన్ రెడ్డి సొంత నిర్ణయాలు, ఎటువంటి సలహాలు తీసుకోవటం, అటు ఐఏఎస్లు ఐపీఎస్లు సంబంధించినటువంటి ఎలాంటి సలహాలు తీసుకోడు, అధికారుల దగ్గర నుంచి ఎలాంటి సలహాలు తీసుకోకపోవడం వలన ఇవన్నీ కూడా పూర్తిగా కూడా మరి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు 11 సీట్లకి పరిమితం అవడానికి ఇదే ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇసుక పాలసీ మీద చాలా ప్రధానంగా ముడిపడి ఉంది రాష్ట్రంలో మద్యం పాలసీ కానీ, ఇసుక పాలసీకి సంబంధించి. ఎందుకంటే ఇసుక పాలసీ ఉచిత ఇసుక ఇవ్వడం వలన మరింత కార్మికులు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. ఎన్నో రకాల సంబంధించినటువంటి చేతివృత్తులు వాళ్ళు వారికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని ఆలోచించడంతో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. అయితే ఓటమి చెందిన తర్వాత బేరేజ్ చేసుకున్నారు. జరిగినటువంటి తప్పులని గతంలో మరి ఎందుకు ఓటమి చెందడానికి కారణం, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ 11 మంది గెలిచినటువంటి కానీ మాజీ మంత్రులతో కూడా సమీక్ష నిర్వహించిన తర్వాత రాబోయే రోజుల్లో 3 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, అటు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, అటు చంద్రబాబు కానీ కూటమి ఏ విధంగా ఇచ్చినటువంటి పథకాలు నెరవేరుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. అయితే వల్లభనేని వంశీ జాడ మాత్రం ఇంతవరకు కనిపించలేదు. ఆయన హైదరాబాద్ లో ఉన్నారా, విజయవాడలో ఉన్నారా, దేశం దాటి వెళ్లిపోయారా అన్నది మాత్రం తెలియడం లేదు. అటు గన్నవరంలో సైతం వైసీపీ కార్యాలయాన్ని క్లోజ్ చేసేశారు. కనీసం ఓటమిపై సమీక్ష కూడా జరపలేదు. దీంతో రకరకాల ప్రచారం నడుస్తోంది. ఆయన అమెరికా వెళ్లిపోయాడని టాక్ నడుస్తోంది. ఎన్నికలు జరిగిన తర్వాత వల్లభనేని వంశీ అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన అక్కడే ఉండిపోతారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఫలితాల సమయానికి ఏపీకి వచ్చారు. తర్వాత కనుమరుగయ్యారు. ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. వల్లభనేని వంశీని టార్గెట్ చేశారు పోలీసులు. గన్నవరం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కొత్త వ్యక్తి పాత కేసును తెరపైకి తెచ్చారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును రీఓపెన్ చేశారు. అప్పటి సీసీ ఫుటేజీని పరిశీలించారు. గన్నవరం వైసీపీ కార్యాలయంలో ఉండి వల్లభనేని వంశీ ఈ ఘటనకు పాల్పడ్డారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అందుకే ఇప్పుడు వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అప్పట్లో ఆ కేసుకు సంబంధించి అసలు నిందితులను వదిలేశారు. టీడీపీ నేత పట్టాభిరామ్తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పోలీసుల వ్యవహార శైలి కూడా మారింది. కొత్త డీఎస్పీ సీసీటీవీ ఫుటేజ్, మీడియాలో వచ్చిన వీడియోలు చూసి 15 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో వంశీ కార్ డ్రైవర్ కూడా ఉన్నారు. దీంతో తర్వాత అరెస్ట్ వల్లభనేని వంశీదేనని తెలుస్తోంది. కానీ ఆయన జాడ ఇంతవరకు తెలియకపోవడం విశేషం. ఆయన విదేశాలకు వెళ్లిపోతే పర్వాలేదు, విజయవాడలో ఉంటే మాత్రం అసలు సినిమా చూపించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, ఆంధ్రప్రదేశ్ లో 2019 వైసీపీ హయాంలో ఏదైతే వచ్చిందో తర్వాత పూర్తిగా టీడీపీ రాష్ట్ర టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ నేతలు కొంతమంది ఫైర్ బ్రాండ్స్ చదువుతాను వాళ్ళ దాడులకు పాల్పడిన పరిస్థితి. అయితే వైసీపీ ప్రభుత్వం వాళ్ళ గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ప్రయోజనం కోసం అయితే కొంతమంది
ఇటు నేతలు అయితే కదా దాన్ని పూర్తిగా టీడీపీ ఆఫీస్ మీద దాడులు కర్రలతో రాళ్లతో దాడి చేసి విశ్వాసం సృష్టించిన పరిస్థితి మనం చూస్తాం. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇది గన్నవరానికి సంబంధించి గతంలో ఇది వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న 2019 వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఎవరైతే వాళ్ళని వంశీ ఉన్నాడో ఆయన పూర్తిగా టీడీపీ కార్యాలయం మీద అయితే ఆయన ఏదైతే తన ఆఫీస్ లో కూర్చుని కానీ దాడి చేసిన పరిస్థితి చూసాం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ కొత్తగా వచ్చిన డిఎస్పీ ఎవరైతే జయసూర్య ఆయన ఉన్నారో ఆయన అయితే పూర్తిగా ఈ కేసుని తిరగరాసినట్టు ఉంది. అయితే మళ్ళీ ఎదిగి ఏదైతే గతంలో టీడీపీ ఆఫీసుల మీద అయితే దాడులు చేస్తారో దానికైతే సీసీ పులి ఆధారంగా కొంతమంది నేతల నుంచి అరెస్ట్ చేసిన పరిస్థితి. మరోవైపు చూసుకుని వల్లభనే వంశీ అయితే కూడా ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. చుట్టూ మొత్తం ఏదైతే హైదరాబాద్ లో కొంతమంది వైసీపీ నేతలు ఎవరుతుండో ఆ ఒక గన్నవరం సంబంధించిన నియోజకవర్గాల్లో కార్యకర్తలు వీళ్ళు కానీ పూర్తిగా ఏం చెప్తారంటే గత ఆయన ప్రస్తుతానికి వంశీ హైదరాబాద్ లో ఉన్నారు. మరి కొంతమంది వైసీపీ నేతలు కార్యాలయానికి ఆయన ఇప్పటికీ క్లోజ్ చేసిన పరిస్థితి. అది కూటమి ఏర్పడిన తర్వాత ఏదైతే వైసీపీ వాటం ఉందో దానికి సంబంధించి గన్నవరంలో ఓడిపోవడం జరిగిన విషయం ఉంది. దానికి సంబంధించి ఎలాంటి కూడా సమీక్ష కాడ ఇప్పుడు జరపలేదు, వంశీ జరపలేదు. ఇలాంటి వాటి మీద వల్లమే వంశీ టార్గెట్ చేసిన పోతుంది. ఇలా ఏదైతే వైసీపీలో సంబంధించి అయితే ఎలాంటి సమీక్షగా జరపాలని ఇటు పక్క శ్రేణులు చెప్తుంది. మరోవైపు అయితే పోలీసులు అయితే కదా ఆయన కోసం పూర్తిగా ఎదుగుతున్న పరిస్థితి. ఇప్పటికీ వల్లమే వంశీ టార్గెట్ చేసి పోలీసులు అయితే టీడీపీ ఆఫీసులు దాడి కేసులో రీఓపెనింగ్ చేసిన పరిస్థితి. టీడీపీ ఆఫీసులు దాడులు వల్లమే వంశీ ప్రయోజనం కోసమే ఈ వైసీపీ కార్యాలయం ఉండి ఈ ఘటన పాల్పడడానికి ప్రాథమిక నిర్ధారణ ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే వల్లమే వంశీ జాగ్రత్త మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఆయన హైదరాబాద్ లో ఉన్నారని ఇప్పటికీ చెప్తుండే. మరి కొంతమంది చేస్తున్నట్ట ఒకవేళ ఆయన ఇక్కడ హైదరాబాద్ కానీ ఇటు దేశం దాటి వెళ్ళిపోతే పర్లేదు. ఒకవేళ ఇటు పక్క ఏదైతే విజయవాడలో గన్నవరం ఇటు సమీపంలో ఉంటే కనుక ఆయన గతంలో చుక్కలు చూపిస్తామని చెప్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఇటు కొడాలని కానీ వల్లమే వంశీ కానీ గతంలో నిండు సమయం అయితే నారా లోకేష్ వాళ్ళ అమ్మని ఏదైతే నారా భువనేశ్వర్ వాళ్ళని అయితే ఇక్కడ పూర్తిగా కొన్ని విమర్శలు అయితే చేసిన పరిస్థితి. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కంట్రోల్ తడి పెట్టుకోవడంగా మనం చూసాం. అది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆయన పూర్తిగా ఇది వల్లభనే వంశీకి నారా లోకేష్ పూర్తిగా ఆయనే సస్పెక్ట్ ఇది కొంతమంది స్టేట్ బ్యాంక్స్ ఉన్నారు. ఇటు ఆర్కే రోజే కానీ వల్లభనే వంశీ ఇలాంటి వారు ఉన్నారు. ఆయన పూర్తిగా టార్గెట్ చేసిన పరిస్థితి ఆయన గతంలో గారు చెప్పిన నారా లోకేష్ చెప్పిన పరిస్థితి. అదే విధంగా ఇప్పుడు పూర్తిగా టార్గెట్ ఎవరైతుందో వాళ్ళనైతే వెతికి వాళ్ళనే కేసు నమోదు చేసే పరిస్థితిగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. వైసీపీ దారుణ పరాజయం తర్వాత కొడాలి నాని మీడియా ముందుకు వచ్చిన సందర్భాలున్నాయి. తన వాయిస్ తగ్గినా విమర్శలు మాత్రం తగ్గించలేదు. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదైంది. గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ ప్రభాకర్ చేసిన ఫిర్యాదు మేరకు నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నాని సహా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి గతంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన మాధవీలతారెడ్డిలను కూడా తన ఫిర్యాదులో నిందితులుగా పేర్కొన్నారు ప్రభాకర్. నేపథ్యంలో వీరి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 448, 427, 506 RNW 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గుడివాడ పోలీసులు. వైసీపీ దారుణ పరాజయం తర్వాత కొడాలి నాని మీడియా ముందుకొచ్చిన సందర్భాలున్నాయి.
తన వాయిస్ తగ్గిన విమర్శలు మాత్రం తగ్గించలేదు. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి నానిపై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కారణం అంటూ ప్రభాకర్ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శ్రీనివాస్? వాస్తవానికి చూసినట్లయితే అమూల్య, గత 4 రోజుల కిందటే గుడివాడలో ఉన్నటువంటి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అదే విధంగా అతని అనుచరులు కొంతమంది రామ్ ప్రసాద్, శశిభూషణం, అదేవిధంగా మరొక వ్యక్తితో పాటు అప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టర్ మాధవీలత మీద కూడా దుగ్గిరాల ప్రభాకర్ అనేటువంటి ఆటో నగర్ చెందినటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో లిక్కర్ గోడానికి సంబంధించినటువంటి అంశంలో కొడాలి నాని, అదేవిధంగా కొడాలి నాని అనుచరులుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా భయభ్రాంతులు గురి చేశారనే అంశాన్ని కావచ్చు. తర్వాత ఒక వ్యక్తికి పద్మనాభరెడ్డి అనే వ్యక్తికి ఆ లిక్కర్ గూడాను లైసెన్స్ ఇళ్ల పొందినప్పుడు కూడా అన్అఫీషియల్ గా వాళ్ళకి దాన్ని అప్పచెప్పే అంశంలో వీళ్ళని ఒత్తిడి గురి చేసి ఇబ్బందులు పెట్టారని, తన తల్లి సీతామహాలక్ష్మి పేరు, దుగ్గిరాల సీతామహాలక్ష్మి పేరు ఉన్నటువంటి ఆ లిక్కర్ గూడంలో పేరు మీద ఉండటం, ఆవిడని కూడా ఒత్తిడి గురి చేసిన నేపథ్యంలో ఆవిడ ఒత్తిడి నేపథ్యంలోనే చనిపోయింది. దానికి ప్రధాన కారణం కొడాలి నాని, అదేవిధంగా జేసీ మాధవీలత, తర్వాత అనుచరులుగా చెప్పుకున్నటువంటి కొంతమంది పేర్లు చెప్పడం తో పాటు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని తీసుకున్నటువంటి 2 టౌన్ పోలీసులు కొడాలి నాని మీద, అదేవిధంగా ఆ ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద 10 సెక్షన్ల కింద 448, అదేవిధంగా 427, 506, రెడ్ విత్ 34 కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే కొడాలి నానికి సంబంధించినటువంటి ఏదైతే వాహనాలకి ఏపీ మొత్తం మీద ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితుల్లో గత ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు కావచ్చు, గత ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద చేసిన విమర్శలు కావచ్చు, లోకేష్ మీద చేసినటువంటి విమర్శలు కావచ్చు, అదేవిధంగా టీడీపీ నేతల మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, ప్రతి ప్రాంతంలోనూ కూడా ఫైర్ బ్రాండ్ గా చెప్పుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ మాటలతో అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కూడా పరిస్థితులు చాలా ఎక్కువగానే ఉన్నట్టు కూడా గతంలో కొన్ని సందర్భాల్లో మనం చూసాం. కొడాలి నాని ప్రధానంగా మనం చూసినట్లయితే ఇటు వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ కూడా తీవ్ర స్థాయిలో, కొడాలి నాని, వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో చాలా సందర్భంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ ని కావచ్చు తీవ్ర పదజాలం వాడినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే ఆ పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని చెప్పినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే గత కొద్ది రోజుల కింద జరిగినటువంటి ఏదైతే వాలంటీర్లు రాజీనామా ఏదైతే ఉందో అది బలవంతపు రాజీనామా చేయించడమే కాకుండా వాళ్ళ ప్రచారాలకు వాడుకుని వికలాంగులమైనట్టు తమకి భవిష్యత్తు లేకుండా చేశారు అంటూ కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పటికే వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునేటువంటి కొడాలి నాని హైకోర్టు నుంచి కాస్తంత ఊరట లభించినటువంటి పరిస్థితి ఉంది. మరోసారి చూసినట్లయితే కనుక ఈ కేసు ఏదైతే ఈ లిక్కర్ గోడానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అది మరొకసారి తన పేకు చుట్టున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. తనతో పాటు తన అనుచరులకు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ అంశంలో తీవ్ర ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఒక వ్యక్తి మరణానికి కారణమైనటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి కూడా 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొడాలి నాని ప్రస్తుతానికి గుడివాడలో అప్పుడప్పుడు ఉంటున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ లోనే ఎక్కువ శాతం ఉంటున్నారని చెప్పని ఒప్పుకున్నటువంటి సమాచారం. అయితే దానికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో భవిష్యత్తులో ఆయన మీద దీనికి సంబంధించి సిఆర్పిసి 41 నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తారా, లేదు అంటే కనుక కట్టినటువంటి సెక్షన్ల ప్రకారం అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఏదైతే ఉంది. అయితే ఫైర్ బ్రాండ్ గా పిలువబడినటువంటి ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే అంటే గత ప్రభుత్వం పాలకు ప్రతిపక్షాన్ని చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలకు సంబంధించి మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పినటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి. అందులో ప్రధానంగా మనం చూసినట్లయితే రోజా కావచ్చు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, తర్వాత కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు భవిష్యత్తులో ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అందరూ కూడా మంత్రి గా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తులుగానే వీళ్ళందరినీ కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆ సందర్భాల్లో అనేక అవినీతి కూడా పాల్గొనే సందర్భాలు కూడా ఎక్కువ కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.
మాజీ మంత్రి ఆర్కే రోజాపై తొలి ఫిర్యాదు సిఐడికి అందింది. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ ఆర్కే రోజాపై సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆడుదా మాంజా పేరిట 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కూడా ఈ ఫిర్యాదును ఆత్యాపాత్య సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ తెలిపారు. ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలు ఈ ఆడుదాం కార్యక్రమంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన శాప్ ఎండీలు ఇతర క్రీడా శాఖ అధికారులను కూడా విచారిస్తే వీరిద్దరి భాగోతం బయటపడుతుందని సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాలో అనేక మందికి వైద్య, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీలలో ప్రవేశం పొందారని, వీటిపై కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ సిఐడికి ఫిర్యాదు చేశారు. 5 ఏళ్ల కాలంలో శాప్ అధికారులు అన్ని ఇంజనీరింగ్ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని, దీనిపై దర్యాప్తు చేయాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. అవకతవకలను పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో ఆర్డి ప్రసాద్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై తొలి ఫిర్యాదు సిఐడికి ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ పైననే వచ్చింది. దీన్ని సిఐడి అధికారులు సీరియస్ గా పరిశీలిస్తున్నారు. అవసరమైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సిఐడి అధికారులు చెబుతున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాపై తొలి ఫిర్యాదు సిఐడికి అందింది. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ ఆర్కే రోజాపై సిఐడికి ఫిర్యాదు చేశారు. ఆడుదా మాంజా పేరిట 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాపై తొలి ఫిర్యాదు సిఐడికి అందింది. ఆడుదా మాంజా పేరిట 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఫిర్యాదును ఆత్యాపాత్య సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ తెలిపారు. ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలపై ఈ ఆడుదాం కార్యక్రమంలో అవకతవకలు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.